హలో అండి, నమస్తే. మష్రూమ్స్ కర్రీ చేస్తున్నాను. అది మీకు కూడా చూపించాలనుకున్నాను. మష్రూమ్స్ అంటున్నాను, ఇవేంటి ఇలా ఉన్నాయి అనుకుంటున్నారా? వీటి పేరు మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేనైతే లాస్ట్లో చెప్తాను దీని పేరేంటో. చూసారు కదా, ఫ్లవర్స్ లాగే చూడడానికి ఎంత బాగున్నాయో. కర్రీ చేసిన తర్వాత చాలా టేస్ట్ ఉంది. ఎలా చేయాలో చూపిస్తాను. ఇవన్నీ ఇలా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. చాలా పెద్ద ఫ్లవర్ కదా, అందుకని విడివిడిగా తీసుకోవాలి. ఒక పెద్ద గిన్నెలో వేడి నీళ్ళు తీసుకోవాలి. దాంట్లో ఉప్పు, పసుపు వేసి ఈ ముక్కల్ని కూడా దాంట్లో వేసి బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు ఇలా జలపరించాలి. తర్వాత దాన్ని మళ్ళీ ఒక బాక్స్లోకి తీసుకొని మళ్ళీ చల్లటి నీళ్ళతోని మళ్ళీ ఒకసారి వాష్ చేసుకోవాలి. ఎందుకంటే ఇలా కొంచెం స్మెల్ ఉంటుంది. స్మెల్ బాగుంటుంది కాబట్టి మనం ఏదైనా కూర స్మెల్ వస్తే తినలేం కదా, అందుకని మళ్ళీ ఒకసారి వాష్ చేసుకోవాలి. ఇలా నీళ్ళని గట్టిగా పిండేసుకోవాలి. నీళ్ళు లేకుండా ఉంటే ఆ స్మెల్ నీళ్ళతో పాటు బయటికి వెళ్ళిపోతుంది. ఇంక ఇప్పుడు నేను కర్రీ చేస్తాను. ఒక 2 గంటలు ఆయిల్ వేసుకుంటున్నాను కళాయిలో. తర్వాత జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు వేసి సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, కరివేపాకు, 2 మీడియం సైజ్ ఉల్లిగడ్డలు సన్నగా కట్ చేసుకున్నాను. వాటిని కూడా వేసి వేయించుకోవాలి. ఇప్పుడు లవంగా, ఇలాచి, చెక్క ఇవి వేసుకొని ఇది కూడా మగ్గనివ్వాలి. తర్వాత కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి. ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలండి. పచ్చిమిర్చి, టమాటా, ఎండు కొబ్బరి, ఉల్లిగడ్డ, ఎల్లిపాయలు, అల్లం ముక్క. ఎందుకంటే ఇంకా అల్లం పేస్ట్ వేసే అవసరం ఉండదండి, అందుకని ఈ రెండు ఒకసారి వేస్తున్నాను. ఇవన్నీ కలిపి ఇప్పుడు నేను మిక్సీ పడతాను. ఇంకా మీ దగ్గర గసగసాలు ఉంటాయి కదండి, ఆ గసాలు ఉన్న వేసుకోండి. జీడిపప్పు ఉన్నా సరే వేసుకోండి. టేస్ట్ అయితే బాగుంటుంది, గ్రేవీ చిక్కగా కూడా వస్తుంది. ఇలా పేస్ట్ అయితే పట్టుకోవాలి. చూడండి, ఉల్లిగడ్డ ఎర్రగా మగ్గింది కదా, ఇప్పుడు పట్టుకున్న పేస్ట్ను కూడా దాంట్లో వేస్తున్నాను. కొద్దిగా వాటర్ కూడా వేసుకోవాలి. 1 స్పూన్ ఉప్పు వేస్తున్నాను, 1 స్పూన్ కారం వేస్తున్నాను. తినేదాన్ని బట్టి చూసి వేసుకోవాలి. బటన్ మష్రూమ్స్ అవి అందరికీ తెలుసు కదండి, ఇవైతే చాలా తక్కువ. నాకు ఫస్ట్ టైం చూశాను, తర్వాత ఒకసారి ట్రై చేశాను, మంచిగానే అనిపించింది. తర్వాత మళ్ళీ తెప్పించుకున్నాను. ఇవి నేను ఖమ్మం నుంచి తెప్పించుకున్నాను మా తమ్ముడితోని. ఈ మష్రూమ్ పేరు చెప్తా అన్నాను కదండి, దీని పేరు ఆయిస్టర్ మష్రూమ్ అండి. టేస్ట్ కూడా బాగుంది, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మూత పెడుతున్నాను ఒక 2 మినిట్స్. మూత తీసేసి 1 స్పూన్ ధనియాల పొడి కూడా వేస్తున్నాను. గరం మసాలా ఉంటే వేసుకోండి, మీకు నచ్చితే వేసుకోండి, లేకుంటే లేదు. కొత్తిమీర, పుదీనా కూడా వేసుకుంటున్నాను. ఇది మనకి చపాతీలోకి ఇంకా బగారాలోకి, వైట్ రైస్లో కూడా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.